viewers, I am Dr. Anusha, consultant at Dr. Vizag's Cosmetology and Hair Transplantation Center. ఈరోజు మనం GFC అండ్ PRP ట్రీట్మెంట్ కోసం తెలుసుకుందాం. GFC అంటే ఏంటి, PRP అంటే ఏంటి? GFC అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్, PRP అంటే ప్లేట్లెట్-రిచ్ ప్లాస్మా. ఈ రెండు హెయిర్ గ్రోత్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ లో మనం ఏం చేస్తామంటే ఏదైతే హెయిర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి, ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి డైరెక్ట్ గా మన బ్లడ్ నుంచి ప్రాసెస్ చేసి వీటిని డైరెక్ట్ గా స్కాల్ప్ లోకి ఇంజెక్ట్ చేస్తాం. సో అంటే హెయిర్ కి డైరెక్ట్ గా నరిష్మెంట్ అనేది ఇస్తాం. సో లైక్ దట్ హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. పిఆర్పీలో ఏం చేస్తామంటే బ్లడ్ అనేది కలెక్ట్ చేసి సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది సెపరేట్ అవుతుంది. సో ఆ ప్లాస్మాని మనం తీసి డైరెక్ట్ గా స్కాల్ప్ కి ఇంజెక్ట్ చేస్తాం. ఇలా హెయిర్ గ్రోత్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఇప్పుడు కాస్ట్ వైజ్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అండ్ పిఆర్పి. గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అనేది మనం ఈ ప్రాసెస్ చేయడానికి కొన్ని స్పెషలైజ్డ్ కిట్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఆ కిట్స్ ఇట్ కెన్ బి అరౌండ్ 5,000. సో ఈ ప్రొసీజర్ అన్ని చేయడానికి సో ఇట్ మే బి ఆన్ అన్ యావరేజ్ 10 to 12,000 పర్ సెషన్ అనేది ఉండొచ్చు. పిఆర్పి అంటే పర్ సెషన్ ఇట్ కెన్ బి అరౌండ్ 5,000 to 7,000. నెక్స్ట్ డ్యూరేషన్, ఎన్ని మంత్స్ లో రిజల్ట్ కనిపిస్తుంది? GFC లోని విజిబుల్ రిజల్ట్స్ అనేది మనకి అరౌండ్ 3 to 6 months, అంటే 3 to 6 సెషన్స్. అదే పిఆర్పి అయితే ఇంకొంచెం ఎక్కువ సెషన్స్ అంటే లైక్ 6 to 8 months టైం అనేది పట్టొచ్చు, ఆర్ 6 to 8 సెషన్స్ అనేది పట్టొచ్చు. సో GFC is nothing but a higher end of PRP. Thank you.